హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అండి. నేను వచ్చేసి ఈరోజు బీడ్స్తో ఇయర్ రింగ్స్ ఎలా తయారు చేసుకోవాలి, టాప్స్ ఏ విధంగా తయారు చేసుకోవాలో నేను చూపిస్తున్నాను. నేను నా శారీ మ్యాచింగ్ కోసమని పింక్ కలర్తో నేను చేసుకుంటున్నానండి. ఇది వచ్చేసి నేను కింద ఏం షీట్ అని అనుకోవచ్చు. ఇది ఓహెచ్పి షీట్ అండి. ఈ షీట్ వచ్చేసి మనకి బుక్ స్టాల్లో ఓహెచ్పి షీట్ అంటే వాళ్ళే ఇస్తారు. దీంతోపాటు మనము ఇలా ఇయర్ రింగ్స్ కాకుండా నెక్స్ కూడా తయారు చేసుకోవచ్చు. చాలా చక్కగా రెడీ అవుతాయండి. చూడండి, నేను 1 లేయర్లో మీరు ఇంకా చిన్నగా కావాలి అనుకుంటే మీరు 6 బీట్స్ పెట్టుకోవచ్చు, 12 బీట్స్ పెట్టుకోవచ్చు, అట్లాగే 16 బీట్స్ కూడా పెట్టుకోవచ్చు. నేను వచ్చేసి 12 బీట్స్ కింద పెట్టుకున్నాను, పైన బీట్స్ వచ్చి 6 పెట్టుకున్నాను. వీడియోలో చూపించిన విధంగా మీకు ఫస్ట్ లేయర్ పెట్టుకున్న తర్వాత మిడిల్లో చిన్న స్టోన్ లాంటిది యాడ్ చేయాల్సి ఉంటుంది. అలా యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఫ్లవర్ పైకి ఎక్స్పోజ్ అవుతుంది, లేకపోతే ఎక్స్పోజ్ అవ్వదండి. చూడండి, ఇప్పుడు మనము మార్కెట్లో కొనుక్కొచ్చుకుంటాం కదా, సేమ్ అలాగే ఉంటాయి. వాళ్ళు కూడా ఇలాగే తయారు చేస్తారు. కాకపోతే మనకు మేకింగ్ అనేది సిస్టమ్ అనేది వాళ్ళు చెప్పరు కాబట్టి మనకు ఎలా చేస్తారో అనేది తెలియదు. చూడండి, ఫైనల్ ఫినిషింగ్ టచ్ వచ్చేసి మనకు టాప్ ఏ విధంగా రెడీ అయిందో ఇలా మనము ఇవి ఇయర్ క్లిప్స్కే కాకుండా మనము హెయిర్ క్లిప్స్ కూడా మనము రెడీ చేసుకోవచ్చండి. ఇప్పుడు చూడండి, అది కాస్త డ్రై అయిన తర్వాత నేను ఎలా కట్ చేసుకుంటున్నానో అలా కట్ చేసుకోండి. ఇలా మీకు పాసిబిలిటీ కాని వాళ్ళకి ఏమవుతుందంటే అగరబత్తి ఉంటుంది కదా, ఆ అగరబత్తితోటి మీరు జస్ట్ ఇట్లా వేడిని కొంచెంగా చూయిస్తే లోపలికి అది ముడుచుకుపోతుంది. ఎందుకంటే ప్లాస్టిక్ కాబట్టి మీకు చక్కగా దాని షేప్ అనేది వచ్చేస్తుంది. నేను మళ్ళీ చూపిస్తున్నాను. ఇది వచ్చేసి సెకండ్ టాప్ అండి. ఫస్ట్ టాప్ మనం రెడీ చేసుకున్నాం కదా, సెకండ్ టాప్లో వచ్చేసి మనం ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇది పేషెన్సీ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. పేషెన్సీ లేనిదని అసలు మనం ఏం చేసుకోలేము. కాబట్టి మీకు చక్కగా మీరు శారీ మ్యాచింగ్లో చేసుకోవాలి అని అనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు ఇలా మీకు నచ్చిన కలర్స్ బీడ్స్ తీసుకొచ్చుకొని నేను ఇప్పుడు చూడండి, మిడిల్లో చిన్న స్టోన్ లాంటిది పెట్టాను. అది ఎందుకు పెట్టడము అని అంటే మనకి పైన ఏవైతే పెటల్స్ పెట్టామో అవి పైకి ఎక్స్పోజ్ అవ్వాలి, లోటస్ టైప్లో రావాలి అనే ఇంటెన్షన్తో మనము పైన అలా పెట్టడం జరుగుతుంది. ఇలా 6 పెట్టుకోవాలి పైన. అలా పెట్టుకున్న తర్వాత మనకైతే లుకింగ్ చాలా బ్యూటిఫుల్గా వచ్చేస్తుంది. అలాగా మిడిల్లో డ్రాప్ కూడా నేను పింక్ కలర్దే పెట్టుకున్నాను. కింద రౌండ్ షేప్ డ్రాప్ పెట్టుకుంటేనే మనకు పైకి వస్తుంది ఫ్లవరు. చూడండి, సేమ్ ఇది కూడా మనకు సెకండ్ టాప్ రెడీ అయిపోయిందండి. మళ్ళీ ఎందుకు చూపిస్తున్నాను అంటే మీకు క్లియర్గా అర్థం కావాలనే ఇంటెన్షన్తో నేను చూపించడం జరుగుతుంది. అఫ్కోర్స్ వీడియో లెంతీ అవుతుంది, బట్ మీరు ఇలాంటి ఇయర్ రింగ్స్ మీరు శారీకి మ్యాచింగ్ చాలా రకాలుగా చేసుకోవచ్చు. ఇలాంటి చిన్న చిన్న బీడ్స్ తయారు చేసుకొని కూడా మీరు బ్యాంగిల్స్కి స్టిచ్ చేసుకోవచ్చు. ఫైనల్గా నేను చూడండి, వాటికి వెనకాల టాప్స్ మనకి బయట ఇలా దొరుకుతాయి, వెనక గుబ్బలు. ఆ గుబ్బలతో మనం ఏం చేస్తామంటే ఇప్పుడు చూడండి, నేను అగరబత్తితో ఏదైతే కొంచెం ఎక్స్ట్రా మనకి సిజర్కి అందని పేపర్ ఏదైతే ఉందో ఆ ఎక్స్ట్రా దాన్ని నేనేం చేశానంటే అగరబత్తితో మంచి షేప్లో కట్ చేసుకున్నాను అనమాట. మంచి షేప్ వచ్చేసి అలా కట్ చేసుకున్నాను. అలా కట్ చేసుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే నీట్గా ఫినిషింగ్ వస్తుంది. నేను ఫైనల్గా మీకు నా ఇయర్స్కి పెట్టుకొని కూడా నేను చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, వీడియోలో చూపించిన విధంగా చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వండి. వీడియో స్కిప్ చేస్తే మీకు ఏ మాత్రమో అర్థం అవ్వదు. ఎందుకంటే మనకి మధ్యలో కొన్ని ట్రిక్స్ ఉంటాయి. ఆ ట్రిక్స్ ఫాలో అవ్వకపోతే మనకు షేప్ అవుట్ అనేది అవుతుంది. ఇయర్ రింగ్స్ కానీ ఇంకా ప్రతిదీ ఏదైనా కూడా మనం ఖచ్చితంగా ఫైనల్ వరకు వీడియో చూడాల్సిందే. చూడకపోతే మనకు వీడియో అనేది అర్థం కాదు. కాబట్టి మీరు వీడియోని చాలా చక్కగా వాచ్ చేస్తారని కోరుకుంటున్నాను. అలా ఇప్పుడు ఈ అగరబత్తితో సెకండ్ టాప్ కూడా ఎక్స్ట్రా ఏదైతే ఉందో, ఎందుకంటే ఆ సిజర్ని లోపలికి బెండ్ చేయలేం కాబట్టి ఇలా అగరబత్తి యూస్ చేస్తే మనకు షేప్ అవుట్ అనేది కరెక్ట్గా నీట్గా ఫినిషింగ్ వస్తుంది.
చాలా చక్కగా మనకు మార్కెట్లో కొనుక్కున్నట్టుగానే రెడీమేడ్గా చాలా చక్కగా ఉంటాయి. మనం సెల్ఫ్గా పెట్టుకునేవి చాలా సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుందండి. మీ అందరికీ ఏదో కానీ నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఓన్గా ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి. మనకు మార్కెట్లో ఇవి వచ్చేసి 150-200 వరకు కాస్ట్ ఉన్నాయండి. నేను తెలుసుకున్నాను. షాప్లలోకి వెళ్ళినప్పుడు చూశాను ఇలాంటి మోడల్స్. నేను కూడా తయారు చేయొచ్చులే అని చెప్పేసి నేను ట్రై చేశాను. వెరీ నైస్ అండి, చాలా బాగా వచ్చేసాయి. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే స్కిప్ చేయకండి. నేను బ్యాక్గ్రౌండ్లో ఏ మ్యూజిక్ ఇచ్చినా కూడా నాకు టాప్ వ్యూస్ వస్తాయి. బట్ నాకు ఆ టాప్ వ్యూస్ కాదు ఇంపార్టెంట్. మీరు ఏదైతే నేను చెప్తున్నానో ట్యుటోరియల్ లాగా అది మీరు క్యాచ్ చేసి ఇయర్ రింగ్స్ తయారు చేసుకుంటారు అని ఒక ఇంటెన్షన్తో నేను వీడియో పెట్టడం జరుగుతుంది. బ్యాక్గ్రౌండ్లో ఏదైనా మ్యూజిక్ ఇచ్చుకోవచ్చు. బట్ నాకు ఐ డోంట్ వాంట్ టు ఇంట్రెస్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. కాబట్టి నేను నా వాయిస్ తోటి నేను వాయిస్ ఇస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఫైనల్గా వెనక గుబ్బల్ని మనం ఏం చేసుకుంటున్నామంటే గ్లూగమ్ తోటి అంటించేసుకుంటున్నాము. అంటించేసుకున్న తర్వాత కాసేపు ఒక 2 minutes డ్రై అవ్వనివ్వాలండి. ఆఫ్టర్ డ్రై తర్వాత చూడండి, మీకు ఫినిషింగ్ బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది. మీకు చాలా ఒక 5 minutes వదిలేయండి. అలా వదిలేసిన తర్వాత ఇప్పుడు మీరు చూడండి, చాలా చక్కగా మీకు టాప్స్ అనేటివి రెడీ అయిపోతాయి. ఇలా నేను నా శారీ మ్యాచింగ్ చేసుకున్నాను. మీరు ఇంకా రకరకాలుగా ఇంకా డైమండ్ షేప్ కానీ, ఇవి వచ్చేసి డ్రాప్ షేప్లో ఉన్నాయి, లీఫ్ షేప్లో ఉన్నాయి, డ్రాప్ షేప్లో ఉన్నాయి. మీరు ఇంకా మీకు నచ్చితే ఇంకా చాలా స్క్వేర్ షేప్లో కానీ ఇంకా ఏదైనా షేప్లో కానీ మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు ఫైనల్గా నేనైతే పెట్టుకొని చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది. చాలా చక్కగా ఉంటాయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇగో చూడండి, నేను చూపిస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి నేను ఆ టాప్స్ని పెట్టుకోవడం జరుగుతుంది. ఒక్కసారి చూడండి, వీడియోలో చూసిన విధంగా ఒక్కసారి టాప్స్ పెట్టేసుకోండి. చాలా లుకింగ్గా ఉంటుంది. శారీ మ్యాచింగ్ అండి, ఎక్సలెంట్గా ఉంటుంది. చాలా డిగ్నిటీగా కూడా ఉంటుంది మనకి ఏంటి అనేది. చూడండి, నేను మీకు లైవ్గా నా ఇయర్ రింగ్స్ నేను పెట్టుకొని కూడా చూపిస్తున్నాను. చూడండి, చాలా చక్కగా ఉంటుంది. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని న్యూ థాట్స్ కోసం మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, మై డియర్ లవ్లీ సబ్స్క్రైబర్స్.